ఒక 10-15 మీటింగ్లు వెళ్ళినా తెలుసుకుందామని అనుకున్నా. తెలుసుకుంటేనే మంచిది, ఇది ఎందుకు దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అని చెప్పి తెలుసుకుందామని పోయినా. ఫస్ట్ నేను మీటింగ్ పోయిన తర్వాత చాలా జనాలు ఉన్నారు కానీ నాకు ప్లేసే దొరకాలి కూర్చుందామంటే. జస్ట్ అట్లా డోర్లో నిలబడినా కొంచెం విన్నా, వెళ్ళిపోయినా. తర్వాత మళ్ళీ అట్లే విన్నా. తర్వాత దీంట్లో ఏంది ఉంది ఎట్లా ఉంది అని చెప్పి తెలుసుకున్న తర్వాత నేను ఇట్లా ఇంకా మామూలుగా బయటనే ప్రొడక్ట్స్ ఇప్పించిన అందరికీ. జూమ్లో అటెండ్ అయినా, సబ్జెక్ట్ తెలుసుకున్న, అప్లైన్ మేడాన్ని మొత్తం ప్రతిసారి మేడం ఇట్లా ఉందంట, ఇట్లా ఉంది ప్రాసెస్, ఎట్లా ఉంది, ఎవరికి ఎట్లా ఇప్పించాలి ఏమి అని చెప్పి ఒక 30 మెంబర్స్ దాకా ఇప్పించిన. నేను యాసిడ్ ప్రాబ్లం ఉండి పెద్ద పేగులో బుగ్గలు ఉన్న ఆయనకి ఇట్లా ఇప్పించిన. 1 మంత్ కాస్త సెకండ్ మంత్ ఆయన పోయి నేను తీసుకుంటున్నా, నాకు తగ్గింది, నాకు పర్లేదు, నాకు మోషన్స్ ఫ్రీగా లేకుండే, తింటే నాకు కడుపు ఉబ్బుతుందని చెప్పి ఆయన. అలాంటి వ్యక్తి ఈరోజు నాకు దండం పెట్టి, మామ నువ్వు చెప్పడం వల్ల నాకు ఈరోజు గ్యాస్ ప్రాబ్లం అయింది, నేను తింటున్న టైంకి నాకు జీర్ణం మంచిగా ఉందని చెప్తాడు. ఇంతకంటే మంచిగా ఏం కావాలి మనకి? అలా అని చెప్పి ఇట్లా పట్టుకొని ఆల్రెడీ మేడం వాళ్ళు ఒక లైన్ వేసారు నాకు. ఇంకా వాళ్ళు వేసిన లైన్ వాళ్ళని చెప్పేసి నేను సొంతంగా మా కానిస్టేబుల్గా చెప్పిన. మా కానిస్టేబుల్ ఎవ్వరు వింటలేరు, అయినా సరేలే వింటలేరు. వాళ్ళకి వచ్చి తెలిసే కాదు వినేది, వింటలేరు. సరే వస్తారు, టైం పడుతుంది అని చెప్పిన. ఇప్పటికీ ఒక 5-6 పిలిచిన, ఇద్దరే వచ్చారు, ఇంకో 5 మంది రాలేదు. సరే వస్తారు, ఎటు పోరు. కాకపోతే వేరే పెడుతుంటారు మా వాళ్ళు. సరే పెట్టిన కాడ మనం మంచిగా ఉంటే పెట్టవచ్చు, మంచిగా లేని కాడ పెట్టుకున్న తర్వాత వాళ్ళకే తెలుస్తుంది. ఎంతైనా సరే మనం ఒడ్డు మిన్నిలాడితే మస్తు మాట్లాడతాం, కరిగేట్లా దిగిన తర్వాత లోతు ఎంతో తెలుస్తుంది మనకి. అప్పుడు దాకా మనకి ఏమి తెలియదు. నేను అదే అన్నా, సరే నేను ఇప్పుడు ఫోన్ చేస్తున్నా, నేను ఫోన్ చేస్తే అప్పులో ఇచ్చిన నా ఫోన్ ఇస్తే ఫోన్ ఎత్తారేమో. జస్ట్ మనం డౌన్లైన్ నుండి అప్లైన్ నుండి డౌన్లైన్ ఫోన్ చేసినాం అనుకో, వాళ్ళు ఫోన్ ఎత్తారు. మనమేమో నాకు అప్పు ఇవ్వలేదు, సరే వాళ్ళని మనకేమో డబ్బులు అడగట్లేదు. బయట అయితే కొంటున్నాం, ఆల్రెడీ లిస్ట్ రాసుకోపోతున్నాం, డిమార్ట్లో కొంటున్నాం. మేము ఇట్లా క్యాంటీన్లో కొంటున్నాం, అదే 2000 పెట్టి స్టోర్లో కొంటున్నాం. అంతే తప్ప మనం ఏమీ చేయట్లేదు, ఎవరికి ముంచట్లేదు, ఎవరికి చేయట్లేదు. సరే వాడుతున్నాం, మంచిగా ఉంటే 4 చెప్తాం, మంచిగా లేకుంటే రిటర్న్ తీసుకొచ్చి ఇమ్మంటుంది కంపెనీ. అంతకంటే మంచి ఇంకేం కావాలి మనకి? అంత చెప్పిన ఇట్లా వినండి జనాలు ఉన్నారు ఈరోజు. రోడ్ల మీద పడి చాలా అయిపోతున్నారు. సరే నీకు రిజల్ట్ వచ్చింది రవి, రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు కనీసం వచ్చి తెలుసుకో, నీకు వచ్చింది నువ్వు మంచిగా ఉన్నావు కదా, ఇంకో 2కన్నా చెప్పు. అది చాలు, నాకు చెప్పినా నాకు సరిపోయింది, నా మాట ఎవరు ఇంటలేరు. సరేలే అదే కానీ నేను చేసుకుంటే వేస్తే నాకు స్టార్టింగ్లో 70 రూపాయలు వచ్చినాయి. 70 రూపాయలు వస్తే నేను అట్లా కొనుక్కుంటా నేను క్యాంటీన్ క్లోజ్ చేసిన మొత్తానికి. క్యాంటీన్లో సామానే కొనాలి, రావాలి స్టోర్లో కొనాలి, తీసుకోవాలి, తినాలి. మా బుజ్జికి ఇట్లా హెయిర్ ఫాల్ ఉండే ఫుల్. మన హెయిర్ ఫాల్ షాంపూ ఉంటుంది, ఆ షాంపూ వాడడం వల్ల నేను ప్రామిస్ చెప్తున్నా, మా బుజ్జినేమో పోయినా మాకు పాప పుట్టింది. ఫస్ట్ పాప పుట్టినప్పుడు మేము తిరుపతికి వచ్చినాం. మా బుబ్బి నెక్స్ట్ మళ్ళీ నాకు బాబు పుడితే తిరుపతికి వద్దాం అనుకున్నానంట. ఆ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ ఆ రోజు నుంచి వాడుతున్నాం. ఈరోజు హెయిర్ ఫాల్ తగ్గిపోయి నాకు మంచి హెయిర్స్ వస్తున్నాయి అని చెప్తుంది మా బుజ్జిని. ఈరోజు నేను మళ్ళీ ఇప్పుడు తిరుపతిలో గుండి తీసుకోవాలా అంటున్నాను. పిచ్చామే ఇవి కాదు, మనం మొక్కుకున్నాం, మీ హెయిర్స్ ఎప్పుడైనా వస్తాయి, అట్లా అని ఎప్పుడు అనుకోవాలని చెప్పిన. ఇంత మంచి రిజల్ట్ వచ్చి ఇంత మంచి మనకు ఉన్న ప్రొడక్ట్స్కి ఇట్లా జనాలు చెప్తుంటే రారు, వచ్చి తెలుసుకుంటే వాళ్ళకి అదే కదా, వీళ్ళు ఏమంటారో, ఇదే పోతే ఏం చేస్తారో, ఇలాంటివి చూస్తూనే ఉన్నాం. ఈరోజు సార్ రేపు పోతాను, 2004 నుంచి రాప్పుడు ఇప్పుడు దాకా పోలేదు, ఇప్పుడు వెళ్ళిపోతాను ఎట్లా అనుకుంటారు సార్? ఒక్కరొకరు 5-10 లక్షలు తీసుకుంటున్నారు. జస్ట్ తెలుసుకోండి, దీంట్లో ఏంటి ఉందో తెలుసుకున్న తర్వాత రండి అని చెప్తున్నాడు. దానికి రాని వినడానికి మనం ఫస్ట్ పనుడే, మనం కావాలనుకుంటే వస్తాం. నేను ఇట్లా చెప్తున్నా, ఒక 6 నెలలు అయితే సదాయించింది నేను ఫుల్. కాకపోతే ఫోన్ మాట్లాడేది మేడం ఇట్లా ఉంది, నాకు డ్యూటీ ఉండి నాకు ఆఫ్ డ్యూటీలో పోయిన 2-3 నెలలు చేసిన గట్టిగా. 2-3 నెలలు తిరిగితే కరెక్ట్ నేను 10 నెలల బ్రౌన్ డైరెక్ట్ అయినా నాకు 9,161 రూపాయలు వచ్చినాయి. నాకు సుధాకు వచ్చిన నెక్స్ట్లో 15,000 దాకా వచ్చినాయి డబ్బులు. బయట 1 రూపాయలు ఇస్తారు ఎవరన్నా? నేను మంచిగా ఉన్నాను లేదా? ఇప్పుడు చెప్తున్నా లేదా? మా అక్కకి ఇప్పించిన గ్యాస్ ప్రాబ్లం నుండి సర్జరీ చేయించుకోవాలన్నది. ఫైల్స్ అయినా ఆమెకి, నాకైతే మాటకి చెప్పట్లేదు. నాకు మా తమ్ముడు చెప్పాలన్నా అంటే ఏడుస్తుంది, ఫోన్ చేసి కానీ చెప్పట్లేదు. అలాంటి ఆమెకి ఈరోజు ప్రొడక్ట్స్ ఇప్పించిన. నువ్వు బావ ఇంట్లో అంటే బావ నేను డబ్బులు ఇస్తాను, బావ ఇది అన్నాడంట, మీ తమ్ముడే డబ్బులు ఇస్తాడు అన్నాడంట. నేను తగ్గితే 3,000 అయినాయి డబ్బులు. గ్యాస్ ఎసిడిటీ ప్రాబ్లం అయ్యి ఫైల్స్ అయినాయి ఆల్రెడీ. అయితే నేను ఫస్ట్ గ్యాస్ ప్రాబ్లం అని చెప్పి మన దాంట్లో ఫ్లాక్స్ ఆయిల్ ఇప్పించిన, ఆమ్లా, అలోవెరా ఇప్పించిన, ఫైబర్ ఇప్పించిన. వారం రోజు వాడింది. తర్వాత అంతో ఇంతో తగ్గింది రా అన్నది. మళ్ళీ తర్వాత చికెన్ తినాలంట. చికెన్ తింటే మళ్ళీ పెయిన్ వస్తుందిరా నాకు అన్నది. అయితే ఆమెకు ఆల్రెడీ ఫైల్స్ అయిన సంగతి నాకు చెప్పలేదు. నేను గ్యాస్ ప్రాబ్లం ఉంది, డైజెషన్ అవుతలేదు అని చెప్పింది ఫస్ట్. నేనైతే మేడం అడిగితే గ్యాస్ ప్రాబ్లం ఉంది కదా సార్, గ్యాస్ ప్రాబ్లం ఉంటే మన డైజెషన్ ప్రాబ్లం ఉంటే జస్ట్ ఆయిల్ ఇవి తింటే సరిపోతాను.
కాకపోతే ఆమె ఫైల్స్ అయిన సంగతి మనకు చెప్పలేదు. ఫైల్స్ అయిన సంగతి చెప్తే మన కిడ్నీ, టచ్ క్లీన్, నోని, ఇంకో నోని, ఆమ్లా, అలోవెరా, ఫైబర్, ఈ 4 సప్లిమెంటరీ ఇప్పిస్తే మొన్న ఇప్పించిన మళ్ళీ నేనన్నా 2500 అయింది కాక అదే కానీ 2500 తక్కువ కాకుంటే నాకు మీరు 5000 ఇవ్వాలా, లేక తక్కువ అయితే మాత్రం మీ 2500 నేను మీకు ఇస్తాను అని చెప్పిన. మళ్ళీ వారం రోజులు అయింది, జర పర్లేదురా మంచిగా అనిపిస్తుంది అని చెప్పిన. సరే ఇంకెంతకంటే ఇంకేం కావాలా కానీ చెప్పిన. ఇంకా మళ్ళీ ఫైల్ చేస్తే మరి సర్జరీ చేసుకుంటారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ అట్లే అవుతుంది అని చెప్తే సరే నేను వాడతా చేసుకుంటా అని చెప్పి మాట్లాడుతూ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు.